బీరకాయ టమాటా పచ్చడి ఈ విధంగా చేశారంటే రోజు తినేదానికంటే ఇంకొక 2 ముద్దలు ఎక్కువగానే తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి తినిపించారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా బీరకాయ పైన ఉన్నటువంటి పొట్టును తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 8 నుండి 10 వరకు పచ్చిమిర్చి అంటే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు, అదే విధంగా టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి వీటన్నిటిని కూడా ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బీరకాయ ముక్కలను కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా పూర్తిగా చల్లన్న తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి తాలింపును ఫ్రై చేసుకొని పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎంతో